దాదాపు 1,00,000 ఎకరాలకు పైగా భూమిని నిషేధిత జాబితాలో కాంగ్రెస్ పెట్టిందన్నారు బీజేఎల్పీ నేత ఎల్లెట్టి మహేశ్వర్ రెడ్డి. కాంగ్రెస్ నేతలకు భూములు ఎలా బదిలీ అవుతున్నాయో తాము చెప్పినట్లు తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో ఎంత నిషేధిత భూమి ఉంది, కాంగ్రెస్ వచ్చాక ఎంత భూమి చేర్చారు అనే అంశంపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కుట్ర ఉందన్న సీఎం రేవంత్ రెడ్డి ఆ కుట్ర చేసేది ఎవరు, ఏం కుట్ర చేస్తున్నారో ప్రజలకు చెప్పాలని అన్నారు. సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీకి ఎందుకు ఆదేశించడం లేదని ఎల్లెట్టి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందు సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నాను. ఈరోజు ఈ రాష్ట్రంలో ఎంత అరాచకమైనటువంటి పాలన జరుగుతూ ఉందంటే, ముందు 2014కు ముందు తెలంగాణ రాష్ట్రంలో నిషేధిత జాబితాల్లో ఎన్ని ఎకరాల భూమి ఉన్నది, 2014 తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే వరకు ఎన్ని లక్షల ఎకరాల భూమి నిషేధిత జాబితాలో ఉన్నది, మరి ఇప్పుడు కొత్తగా ఎన్ని లక్షల ఎకరాల నిషేధిత జాబితాలకు మీరు చేర్చిండ్రో దీని మీద శ్వేతపత్రం విడుదల చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తే, ఇప్పటి వరకు దాని మీద మాట్లాడిన మంత్రి రకరకాలుగా ఈ సర్వే నంబరు ఆ సర్వే నంబర్ అని చెప్పి కన్ఫ్యూజ్ చేస్తా ఉన్నాడు. సూటిగా అడుగుతా ఉన్నాం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నిషేధిత జాబితాలో ఉన్నటువంటి భూముల వివరాలు, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత నిషేధిత జాబితాలో ఉన్న భూముల వివరాలు, ఈరోజు మరి నిషేధిత జాబితాలో ఉన్నటువంటి భూముల వివరాలు ప్రజలకు పబ్లిక్ డొమైన్లో పెట్టాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తే, రకరకాలుగా ఇటు దిప్పి అటు దిప్పి అందరినీ కన్ఫ్యూజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి, రెవెన్యూ మంత్రి గారికి నేను సూటిగా 2 ప్రశ్నలు అడుగుతా ఉన్నాను. నిన్న ముఖ్యమంత్రి గారు దీని వెనుక కుట్ర ఉన్నదంటాడు. నేను అడుగుతున్నా,